ప్రియ సహోదరులారా, యేసు ప్రభు శిలువుపై మాట్లాడినటువంటి 7 మాటల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వరకు 5 మాటలు చెప్పుకున్నాం. 5వ మాట దప్పిక కొనుచున్నాను అనే మాటనే మనం చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు 6వ మాట ఏమిటో మనం చూద్దాం. 6వ మాట సమాప్తమైనది. సమాప్తమైనది. ఇది ఎక్కడ ఉన్నాయంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూడవచ్చును. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. నేను చదువుతాను, చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి, 5వ మాటలో మనం నేను దప్పిక కొనుచున్నాను అని చెప్పేసి అన్నాడు కదా. అప్పుడు ఒక సైనికుడు వెళ్ళి ఆ చేదు చిరకని ప్రభువుకి అందిస్తాడు. అందిస్తే దాన్ని తీసుకుని ఇక సమాప్తమైనది అని చెప్పేసి ఆయన చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. ఇది 6వ మాటగా మనము చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి సమాప్తమైనది. ఏమిటి సమాప్తమైనది? దేనికి ఈ మాట చెప్పారు ప్రభువారు? తను వచ్చినటువంటి పని సమాప్తమైనది. తను ఏ పని మీద వచ్చాడు? పాపులను రక్షించటానికి. పాపులను రక్షించడానికి తన రక్తాన్ని సమర్పించి ఆ రక్తం ద్వారా క్రయధనం. క్రైమ్ అంటే నేరం కాదు, అది ఇంగ్లీష్ మాటలే. క్రయధనం అంటే బాకీ. సైతానికి ఉన్నటువంటి బాకీని తీర్చివేశాడు. ఈ లేఖనాలన్నీ కూడా సమాప్తమైనవి. లేఖనాలు ఒక్కొక్కటి చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదురు. మరి అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడును. అదో ప్రవచనం. మరి ఈ రకంగా ఆయన మరి చీకటిలో అంధకారంలో జీవించు వారికి గొప్ప వెలుగుగా ఆయన వచ్చాడని ఉంది. కుంటివారు నడుచుటకు, గుడ్డివారు చూచుటకు, చనిపోయిన వారిని బ్రతుకుటకు ఆయన వచ్చాడని చెప్పేసి లేఖనం చెప్తుంది. వస్తాడని చెప్పేసి ప్రభువు పుట్టక ముందే ఈ లేఖనాలన్నీ రాయబడి ఉన్నాయి. అలాగే ప్రభు ఎలాగ చనిపోతాడో అనేది ఎలా చేశాడు? బాధామాయ సేవకుడుగా నా ఈపు దున్నబడింది, నాగలి చారులాగా. మరి ఈపంతా కూడా గాలం ముళ్ళతో, కొరడా ముళ్ళతో రక్కి దున్నబడింది. చెంపలు పీకే వారికి నా వెంట్రుకలు అప్పగించబడి, జుట్టు ముళ్ళలలో తలలో ముళ్ళ కిరీటం పడుతుంది. యజ్ఞ పశువులాగా పాదాల్లో చేతుల్లో మేకలు కొట్టి ఆయనని మరి చంపుతారు అని చెప్పేసి సర్వశాస్త్రాలు చెప్పబడినవి. సర్వమానవ వాళ్ళ కోసం పాప పరిహార్థమై కన్యసుతుడు వస్తాడని, అతడు ఏ పాపము ఎరగిన వాడని, అతని ద్వారానే పాప ప్రక్షాళన జరుగుతుందని, అతని రక్తం ద్వారానే పాపము తొలగించబడుతుంది సర్వమానవాడికి అని చెప్పేసి వేదాలు, ఉపనిషత్తులు, బైబులు అన్ని గ్రంథాల్లో అక్కడ రాయబడి ఉందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. పెద్ద పెద్ద వారందరూ కూడా చెప్తూ ఉంటారు, ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. మరి ఈ రోజున మరి ఏ పని? చూడండి, ప్రభువారు జీవించింది 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉండి సేవ చేస్తాడు. వాళ్ళకి మానవుడిలాగానే జీవిస్తాడు. మరి అక్కడ ఏ పాఠశాలలోనూ ఎక్కడెక్కడ చదువుకున్నట్లు మనకి కనిపించదు. 12 సంవత్సరాల వయసులోనే దేవాలయంలో మరి కూర్చుని యెషయా గ్రంథం తీసి
పెద్ద పెద్ద వారితో తర్కించటం, మాట్లాడటం, బోధించటం మనం ఆశ్చర్యపరిచిందని చెప్పి మనం వింటున్నాం. ఇక బాప్తిస్మ యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడే సాక్ష్యం చెప్తాడు. యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడి యొక్క స్వరము పౌరు రూపంలో వచ్చి మరి ఆ స్వరం వినబడటం అనేది మనం చూస్తాం. ఆయనే సాక్షి చెప్తాడు, నా ప్రియమైన కుమారుడు నేను పంపించాను. కాబట్టి ఆ ప్రియమైన కుమారుడు గురించి కూడా చాలా ఉపమానాలు బైబిల్లో ఉన్నాయి. తోట గుత్తకిచ్చినప్పుడు మరి కుమారుని కూడా చంపేస్తారు, పనివారిని పంపిస్తారు, చంపేస్తారు. ఏది ఆ గుత్త వసూలు చేసుకుంటాకి వెళ్ళినప్పుడు కవులు, పనివారిని ప్రవక్తల్ని, రాజుల్ని ఎంతమంది చంపిస్తారు కదా. మీరు మారండయ్యా, మారండయ్యా, మారండయ్యా. తర్వాత మనిషి కుమారుడు వెళ్ళిన తన కుమారుని పంపించిన తన కుమారుని కూడా చంపేస్తారు యజమాని. ఇలాంటి ఉపమానాలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రభు 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిచర్య, సేవ ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది. ప్రపంచం గడగడలాడిపోయింది. ఈనాటికి గడగడ వణుకుతుంది. యేసు ప్రభు పేరు చెప్తేనే గడగడ. అమ్మో క్రైస్తవ్యమా, వీళ్ళని ఉంచకూడదు, వీళ్ళ దేవాలయాలు ఉంచకూడదు, పాస్టర్లను ఉంచకూడదు, పాస్టర్లను చంపేయాలి, దేవాలయాలు పడగొట్టాలి, అసలు బైబిలే లేకుండా చేయాలని. మరి ఇదివరకు బైబిల్ మీద దాడి చేసినటువంటి వారు ఎంతమంది ఉంటారో అక్కడ నేను చెప్పాను. ఏమైపోయారు అక్కడ. ఇన్ని చేసిన 3 సంవత్సరాల్లో ఆయన గడగడలాడిపోయి ప్రపంచం అంతా వణుకు పుట్టింది. నిస్వార్థంగా సేవ చేశాడు. ఆయన తిన్నాడో, ఉన్నాడో, ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ ఎవరికి తెలియదు. ప్రభువా నువ్వు ఎక్కడుంటావంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికైనా చోటు లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకోవడానికి కూడా చోటు లేదని చెప్పి ఆ ప్రభువు చెప్పాడంటే చూడండి మరి ఎంత సేవ చేశాడు. నిద్రాహారాలు లేకుండా ఎంత తప్పించాడో మానవాళి కోసం. తప్పించి మనిషి కుమారుడికైతే భూలోకంలో ఎక్కడా లేదు. కానీ మరి ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను నమ్మండి, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని బాప్తిస్మం పొంది సొంత రక్షకుడిగా పొందండి. అప్పుడు మీకు నేనేం చేస్తాను తెలుసా, మీకంటే ముందుగా నేను వెళ్తున్నా. నా తండ్రి ఇంట అనేక నివాస స్థానములు ఉన్నవి, అవి మీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కాబట్టి మనకు మంచి నివాస స్థానాలు ఏర్పాటు చేయడానికి ప్రభు వెళ్ళాడు. ఇక్కడ భూలోకంలో ఈ పని సమాప్తం అయిపోయింది. ఆయన వచ్చినటువంటి పని. ఇంక మన పని ఉంది ఏంటంటే ఆయన నమ్మటమే. నమ్మి బాప్తిస్మం పొందాలి, ఆయన అనుకరించి జీవించాలి. అంతేగాని ఇక పొట్టేళ్ళు పోయే అవసరం లేదు, యజ్ఞాలు చేయవసరం లేదు, బలులు సమర్పించవలసినటువంటి పనులు లేవు. జత గువ్వల్ని జత ఎడ్లు కూడా నరికి మరి ధూపం వేయాల్సిన పనే లేదు. అది సమస్తమైనటువంటి జనులకి అది మహా బరువు అయిపోయింది. ఆ ధర్మశాస్త్రం అనేది చేయలేనటువంటి పేదలకి మహా బరువు అయిపోయింది, మహాభారం అయిపోయింది. ఆ భారాన్ని తగ్గించడానికి ఈయన వచ్చాడు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నువ్వు నేను కాదు, ఒక క్రైస్తవుడు కాదు, ఒక యూదుడు కాదు, ఒక పారసీకుడు కాదు, ఒక జపనీయుడు కాదు, ఒక రష్యన్ కాదు, ఒక అమెరికన్ కాదు, ఒక ఐందవీయుడు కాదు, ఐందవేతరుడు కాదు, ఒక బుద్ధిస్టు కాదు. ఎవరైనా సరే కుల మత వ్యత్యాసాలు ఏమి లేవు. ధనికుడైనా పేదవాడైనా వ్యత్యాసాలు లేవు. ఎవరైనా సరే భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇదివరకు మహాభారం, ఈ బలులు ఇవన్నీ అర్పించటం శ్రమతో కూడుకున్నవి. అవన్నీ కూడా ప్రభు వచ్చి తీసేశాడు. అందుకే కదా ఆయన్ని శిక్షించింది.
విశ్రాంతి దినం రోజున ఈయనేంటి ఆయన కుంటోని బాగు చేస్తున్నాడు, గుడ్డోని బాగు చేస్తున్నాడు. విశ్రాంతి దినం అసలు ఏ పని చేయకూడదని కూర్చుంటే విశ్రాంతి దినాన్ని చేస్తున్నాడు. మరి మీ శిష్యులేంటి మరి కంకులు తుంచుకుని తింటా ఉన్నారు, చేలలో నడుస్తా, చేతులు కాళ్ళు కడుక్కోవడం, భోజనం చేస్తా ఉన్నారు. అది మరి చెప్తా ఉంటారు కదా, అవన్నీ ఇక్కడ కొట్టి పడేసాడు ధర్మశాస్త్రంలో. అందుకనే పాతవి గతించిన ఇవిగో క్రొత్తవయ్యను. దశం భాగాలు కూడా లేవు, అవి పాతవి. కలిగితే ఇవ్వండి సంతోషంగా, అంతేగాని అది రూలు కాదు, ధర్మం కాదు, అది ఇవ్వాలనే లేదు. అందుకని ఆయన కూర్చొని చెప్తాడు, పేదరాలి కనుక చాలా బలమైనది, ధన్యమైనది. కానుకలు పెట్టి దగ్గర కూర్చుని మరి ఎందుకు బోధించాడా అంటే, మీరందరూ ఇచ్చిన దానికంటే ఈ పేదరాలు ఉన్న దానిలోనే తీసి ఇచ్చింది ఈ 2 కాసులు, 2 నాణ్యాలు, ఇవి చాలా గొప్పవి ఉంది. నీ పేదరికంలోంచి నువ్వు దేవుడికి మరి దానం చేశారు, గొప్ప కానుక అంటాడు. అంతేగాని దశం భాగాలు ఎన్ని ఇస్తే గొప్పని కాదు. అవి పాతవి గతించను, ఇవో క్రొత్తవయ్యను. ఆ భారం తీసేసి మరి ఇచ్చినటువంటి తాదే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఇచ్చారు, దేవుడు ఇచ్చాడు. యెహోవా దేవుడు అంటే ఎవరు? కుమారుడైన దేవుడు యెహోవా దేవుడు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. కాబట్టి ఈ ప్రజలు ఈ కాలంలో ఈ భారాన్ని గనకని చెప్పి తగ్గించాడు. కాబట్టి అవన్నీ కూడా తగ్గించి ఇప్పుడు నిత్య బలిదానముగా ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తము, దీన్ని భుజించండి, దీన్ని త్రాగండి అని చెప్పేసి పాస్కా పశువును వధించి ఎలా భోజనం చేస్తారో పాస్కా పండుగ రోజున, అదే పాస్కా పండుగ రోజున మరి మనం అందరి కూడా ఆయన ఈ రొట్టె ద్రాక్షారసాన్ని, దివ్య ప్రసాదాన్ని మనం తీసుకోవాలి, భుజించాలి. అది చేయవలసింది. అదేనా కష్టమా? డబ్బులెట్టి కొనాలా? బిల్డింగ్లు అమ్మాలా? కార్లు అమ్మాలా? మేళ్ళు అమ్మాలా? ఉచితంగా నీకు రక్షణ ఇస్తున్నాను. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోదు అని అడుగుతున్నాడు ప్రభు. ఎంత గొప్ప రక్షణ! ఉచితంగా నీకు రక్షణ ఇస్తుంటే నువ్వు ఎలా తీసుకోకుండా పక్కకి వెళ్ళిపోతే రేపు పొద్దున ఎలా తప్పించుకుంటావయ్యా నువ్వు శాశ్వతంగా ఇదే అనుకుని ఉట్టి కట్టుకుని ఊరేగుదాం అనుకున్నావా? ఈ భూలోకంలో మరణాన్ని ఎవరైనా తప్పిస్తారా? మరణం రుచి చూడకుండా ఎవడైనా వెళ్తాడా నరుడనేవాడు? ఈ మరణానికి చిన్న పెద్ద తేడా ఉందా? 60 సంవత్సరాలు వచ్చినాకే చచ్చిపోతాడు, అంత ముందు చచ్చిపోడు అని చెప్పేసి ఏమన్నా వ్యత్యాసం ఉందా? నాకంటే ముందు నా కుమార్తె చనిపోయింది సోఫియా, నేను చావాల్సింది, నేను చనిపోవలసింది. పెళ్లి గడ కాలేదు, వివాహం కాలేదు, చదివించుకున్నాను బాగా, మరి చనిపోయింది. చిన్న పెద్ద తేడా ఉందా మరణానికి శ్మశానానికి? ఎన్ని లక్షలు కోట్లు ఉందా? శ్మశానంలో అందరూ సమానులే. 6 అడుగుల స్థలం దొరకడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఎన్ని గొడవలు, ఎన్ని తగాదాలు అయిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రభు సమాప్తం చేశాడు. సమాప్తం చేసి చూశాడు, అంతయు సమాప్తమైనది. ఈ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి దగ్గర నుంచి వచ్చారు. కాబట్టి సమాప్తమైనది అని ఎరిగి తన ఆత్మను మళ్ళీ తండ్రికి అప్పచెప్పేశాడు. తండ్రికి అప్పచెప్పాడు. మనం కూడా తండ్రికి అప్పచెప్పాల్సిన వాడే. ఆత్మ మంద కాదు, మట్టి బొమ్మను చేసి నాసికా రంధ్రాల్లో తన ఆత్మను ఊదాడు. నరుడు జీవాత్మ అయ్యాడని చెప్పేసి బైబిల్ చెప్తుంది. ఈ ఆత్మ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందే. ఏ మత గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ ధర్మశాస్త్రం అయినా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్తుంది. శరీరం మట్టిలోనే బూడిదలోనే కలిసిపోతుందని తెలియజేస్తుంది. అందుకనే ఈ బుధవారం రోజున బూడిద రాసుకునేది ఎందుకు? ఓ మానవుడా, నీ గతేంటో తెలుసా? మట్టి నుంచి తీయబడ్డావు, మళ్ళా మట్టి అయిపోతావు, బూడిద అయిపోతావు అని. అప్పటి నుంచి ఈ 40 రోజులు ఉపవాస దినాన్ని పాటిస్తూ, ఉపవాసం ఎందుకు ఉండేదంటే ఆత్మ బలం పెంచుకోవటానికి. శరీర బలం తగ్గించుకుంటే
ఆత్మబలం పెరుగుతుంది. సాధువులు వీళ్ళందరికీ ఎందుకు ఉపవాసం ఉంటారు? వాళ్ళకి అంత శక్తి ఎందుకు వస్తుంది? ఆత్మశక్తి పెరుగుతుంది, దేవుడు ఇస్తాడు, అందుకే ఉపవాసం ఉండేది. శరీర శక్తి పెంచితే ఆత్మ రాదు, దేవుని ఆత్మ బయటే ఉంటుంది, వీళ్ళలోనికి రాదు. వీడు మత్తుడై మంతుడై పడుకుని నిద్రలేసి బాగా శరీరం పెంచుకుని కన్ను మీద కానరాక తాగుడికి అలవాటై సిగరెట్లకు అలవాటై మరి స్త్రీలోలుడై చెడిపోతాడు శరీరాన్ని బాగా పోషించుకుంటే. కానీ శరీరాన్ని పక్కన పెట్టి నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉంటే నీ శక్తి పెరుగుతుంది. హల్లెలూయా ప్రార్థన చేసుకో. హల్లెలూయా ఆనందం ఎవరికి తెలియదు. నువ్వు హిందువైనా సరే ఉపవాసం ఉండే వాళ్ళు ఏమంటారు? ఓం 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 ఓం. భగవంతుడు ఓంకారం అనేటువంటి శబ్దం, భగవంతుడు దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇలాగే ఓంకారం, ఓం అనేటువంటిది శబ్దం, దెర్ ఈజ్ ఎ సౌండ్. ఆ శబ్దం వల్ల కలిగింది సర్వ సృష్టి అంతా కూడా అని చెప్పేసి వాడు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేస్తాం. ముస్లింలు అల్లా అని అంటారు. ఏదైనా ఆత్మశక్తి పెంచుకోవాలి. ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది, ఉపవాసం ఉండాలి. అందుకని చాలామంది ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు, కొంత శక్తిని పెంచుకుంటారు. మాటను కూడా ఆచితూచి మాట్లాడాలి, మాటకి విలువ ఉంది. పదునైనా ఈ నాలుగుతో ఏదన్నా అన్నరాని మాట అంటే వాడు జీవితాంతం చేస్తాడు. అందుకని కొంతమంది కనీసం మౌన వ్రతం పాటిద్దాం, ఈరోజు ఎవరితో కూడా మాట్లాడుకుంటుంటే చాలా పుణ్యం దక్కుతుందని మౌన వ్రతం కూడా పాటించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు నేర్పినటువంటి ఇది. కానీ ఎల్లప్పుడూ నువ్వు ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువుని ధ్యానించుకుంటూ ఉంటే నీ ఆత్మ సిద్ధంగా రెడీగా ఉంటుంది. నీ ఆత్మను కూడా ప్రభువుకి అప్పగించిన వాడు అవుతావు. మన ఆత్మను కూడా ప్రభుకి అప్పగించాలి. అందుకనే అంటున్నాడు సమాప్తమైనది, నేను వచ్చినటువంటి పని సమాప్తమైనది. పౌలు గారి కూడా అంటారు, నేను మంచి పరుగు తీశాను, నా పరుగు సమాప్తమైనది, జీవ కిరీటాన్ని పొందుతానంటున్నాడు. ప్రతి ఒక్కరి కూడా ఇది నేర్చుకోవాలి. దేవుడు నన్ను ఈ పని మీద పంపాడు, నా పని సమాప్తమైనది. ఏ పని మీద పంపాడు? నన్ను టీచర్గా పంపాడు, టీచర్గా మంచి విద్యను అందించాను, నా పని సమాప్తమైనది. అలాగే ఒకళ్ళ డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, రకరకాల వృత్తుల మీద పని మీద దేవుడు ఇక్కడ పంపిస్తున్నాడు, ఆ పని సమాప్తమైనది, దేవునికి అప్పచెప్తాము, మంచి బహుమతి నాకు కలుగుతుంది, ఆయన ఇస్తాడు అని ప్రతి ఒక్కరు భావించుకోవాలి. అది సమాప్తమైనది అంటే. ఇక్కడ సమాప్తమైనది అంటే ఈ జీవితం, శారీరక జీవితము సమాప్తమైపోయే ముందు ఆత్మను సిద్ధంగా చేసుకోవాలి. ఆత్మను సిద్ధంగా చేసుకుని ప్రభువుకి అప్పగించాలి. అప్పుడే మనకి జీవితము ధన్యమవుతుంది. మనం మానవులుగా దేవుని బిడ్డలుగా ఉన్నవాడు అవుతాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా, నీ కృపతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, ఈ 7 మాటల్లో ప్రభు 6వ మాట సమాప్తమైనది ధ్యానించుకున్నాం ప్రభా. తండ్రి ఈ మాటకు ఉన్నటువంటి విలువనే గొప్పతనాన్ని మాకు తెలియజేసి మా హృదయాలు మార్చుకోవడానికి, మేము వచ్చినటువంటి పని కూడా సమాప్తం చేయడానికి వారి అనేక ఆత్మలు ప్రభా పట్టుకొని ప్రభా తండ్రి వాటికి రక్షణ భాగ్యం కలిగించడానికి మమ్మల్ని సాధారణంగా వాడుకోమని సహాయం చేయమని ఈయన మనవులో నీవు యేసయ్య పుణ్యనామమున దయచేయమని వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.